దేశంలోనే 5వ శక్తి పీఠంగా బాసిల్లుతూ తెలుగు ప్రజలు ఎంతో గర్వించదగ్గ ఆలయాల్లో జోగులాంబాదేవి ఆలయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేరిందని, ఎంతో ప్రఖ్యాతగాంచిన ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ సమన్వయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పరుస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠమైన అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, కూచుకుల్ల రాజేష్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్యే కూచుకుల్ల దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ప్రభుత్వ అధికారి ప్రతినిధి మల్లు రవి, జడ్పీ చైర్పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్లతో కలిసి రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వీరిని ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గణపతి పూజ నిర్వహించి బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం సమీపంలో ఉన్న షాలి పైల్వాన్ దర్గాను మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలతో కలిసి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో జోగులాంబ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. ఆలంపూర్ ఆలయ అభివృద్ధిపై పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి సంబంధించిన అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తామని తెలిపారు. फोन देना फोन के लिए निकाल के रखो ऐसा నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మా గౌరవ శాసనసభ్యులు, జడ్పీ చైర్మన్ గారు, మాజీ శాసనసభ్యులు అందరం కూడా జడ్పీ చైర్మన్ గారు రావడం జరిగింది. జోగులాంబ శక్తిపీఠాన్ని దర్శించుకోవడం భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం. ఆ జోగులాంబ తల్లి ఆశీస్సులు యావత్ రాష్ట్ర ప్రజానికం మీద అందరూ చల్లగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని ప్రార్థించడానికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, కొత్త సంవత్సరంలో భారతదేశానికి ఆదర్శంగా ఉండే పద్ధతిలో రాష్ట్ర అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరి వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పని జోగులాంబ శక్తిపీఠాన్ని ప్రార్థించడం జరిగింది, ఆశీర్వాదం చేసుకోవడం జరిగింది. రెండవది జోగులాంబ శక్తిపీఠానికి సంబంధించి ఇక్కడ చాలా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏ స్థాయిలో జరగాలన్నది ఆ స్థాయిలో జరగలేదన్నది వాస్తవం. దీనికి ఒక అడ్డంకి ఉన్నది. పురావస్తు శాఖ పరిధిలో ఉంది కాబట్టి పురావస్తు శాఖలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్షన్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి నేను కూడా అంటే ఒక శాసనసభ్యునిగా, ఒక మంత్రిగా నా వంతు పనిచేసి ఆ యొక్క ఎగ్జామ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ, అట్లాగే
ఈ పరిధిలో లేనటువంటి ప్రాంతాన్ని కూడా ఇమీడియట్గా కూడా ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ కోసం రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న పర్యాటకం తప్పించేటువంటి దానిలో భాగంగా జోగులాంబ కూడా ప్రథమ స్థానంలో ఉండేట్టుగా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తిస్తాము. డెఫినెట్గా ఈ రోజున